నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. పెరుగు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే అది పాల ప్రోడక్ట్. ఇంకొకటి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. పాల ప్రోడక్ట్ కాబట్టి అందులో ఉన్నటువంటి అన్ని పోషకాలు కూడా మనకి 99.9% అబ్జార్బ్ అయిపోతాయి అన్నమాట. పాలు పడని వాళ్ళకి కూడా పెరుగు అనేది చక్కగా పడుతుంది అనమాట. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకి పాలు పడవు. అలాంటి వాళ్ళ పెరుగు తీసుకుంటే కనుక పాలు తీసుకోనందుకు వచ్చినటువంటి లోపాలు ఏమన్నా ఉంటే అవి భర్తీ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మనము యాంటీబయాటిక్ వాడినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది అనమాట. సో మళ్ళీ మనకి కొత్త బ్యాక్టీరియా మనము క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక డెఫినెట్గా పెరుగుని మనం రెగ్యులర్గా తీసుకుంటే కనుక ఆ ఎఫెక్ట్ని మనము మళ్ళీ తిరిగి పొందొచ్చు, అంటే గుడ్ బ్యాక్టీరియాని పెంపొందించుకోవచ్చు అనమాట. సో యాంటీబయాటిక్ ఒక సైడ్ ఎఫెక్ట్ని మనము తగ్గించుకోవచ్చు. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే పెరుగు ఓట్స్. పెరుగు ఓట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పెరుగు, ఓట్స్, పల్లీలు, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, నెయ్యి, పసుపు, జీలకర్ర, అల్లం అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ మనం ఓట్స్ని ఉడికించేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పెరుగును అందులో మిక్స్ చేసేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్తో తాలింపు చేసుకుని మిక్స్ చేసుకుని తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఓట్స్ని ఉడికించేసుకుందాం. అది 2 minutes ప్రాసెస్. మిగిలింది ఇంకొక 5 minutes. ఈజీగా ఒక 5-7 minutesలో, మ్యాక్సిమం 10 minutesలో మీరు ఈ స్నాక్ కానీ ఈ మీల్ కానీ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. సో 1/2 cup ఓట్స్, ఆల్మోస్ట్ 1 cup వాటర్, ఇవి రోల్డ్ వైట్ ఓట్స్ కాబట్టి చాలా క్విక్గా కుక్ అయిపోతాయి. మనము రోల్డ్ వైట్ ఓట్సే మాత్రమే ఉపయోగించాలి, చాలా ఈజీగా అయిపోవటానికి. సో ఇక్కడ ఓట్స్ ఎందుకు తీసుకుంటున్నాను, ఓట్స్ వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? పెరుగు కదా మనకి చాలా ఇంపార్టెంట్. సో పెరుగు చాలా ఇంపార్టెంట్. పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఓట్స్లో ఏంటంటే చాలా ఎక్సలెంట్ ఫైబర్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ని ఇలా తగ్గించేస్తుంది అనమాట. సో రెగ్యులర్గా ఒక్క పూట మనము ఓట్స్ తీసుకుంటే కనుక కొలెస్ట్రాల్ అనేది కంపల్సరీగా తగ్గిపోతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL, VLDL, టోటల్ కొలెస్ట్రాల్, ఈ 3 కూడా తగ్గిపోతుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం ఎంత ఇంపార్టెంటో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం కూడా అంతే ఇంపార్టెంట్. గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, మన బ్లడ్ వెజల్లోకి వెళ్ళి ఆ బ్లాక్స్ అలాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట గుడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే బ్లాక్స్ ఏర్పడుతుంది అనమాట, అంటే బ్లాక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో అందుకని గుడ్ కొలెస్ట్రాల్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓట్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది. ఓట్స్తో పెరుగు మిక్స్ చేసుకుని మనం తీసుకుంటే కనుక అది డెఫినెట్గా పెరుగు ఒక గుణాలు ఎన్హాన్స్ అవుతాయి, అలాగే ఓట్స్ యొక్క గుణాలు కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. సో 2 minutesలో కుక్ అయిపోతుంది అన్నాను కదా, చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. సో చాలా ఈజీగా కుక్ అయిపోతుంది, ఈజీగా అరిగిపోతుంది. ప్లస్ ఇది ఏంటంటే ఒక మీల్ రీప్లేస్మెంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఈ పెరుగు ఓట్స్ని చేసి తీసుకోవచ్చు అనమాట. జస్ట్ ముద్దలాగా వచ్చే వరకు దీన్ని కుక్ చేస్తున్నాను. సో చక్కగా కుక్ అయిపోయింది. ఒక బ్లాబ్ లాగా పడాలి, ఇలా పడితే అప్పుడు మనం దీన్ని స్టాప్ చేసేసేయచ్చు.
స్టవ్ స్లో చేసుకుని ఈ ఓట్స్ని ఇక్కడ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని తాలింపు అంతా రెడీ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం అంతా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, అల్లం చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది పెరుగులో. సో చక్కగా మనకి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అల్లం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. పెరుగులో అల్లం చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొన్ని పల్లీలు. సో ఈ చక్కగా వేయించుకోవాలి మనము. సో మనము పల్లీల బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, పిస్తా పప్పు వేసుకోవచ్చు, డిఫరెంట్ నట్స్ వేసుకోవచ్చు అనమాట. ఓట్స్ అనేది బ్యాడ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది, నట్స్ అనేవి గుడ్ ఫ్యాట్ని పెంచుతుంది. తర్వాత మనకి పెరుగు అనేది ఓవరాల్గా ఉపయోగపడుతుంది, గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. అలాగే మనకి ఈ కొలెస్ట్రాల్ తగ్గటానికి వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో చక్కగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ మనము ఆల్రెడీ ఇక్కడ ముద్దలాగా చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ ఉన్నాయి కదా, అందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అంత ఉప్పు, దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. సో బరువు తగ్గటానికి ఎక్సలెంట్ మీల్ రీప్లేస్మెంట్ అన్నమాట ఇది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ మీల్ రీప్లేస్మెంట్, అట్ ద సేమ్ టైం మంచి స్నాక్ అన్నమాట. 4 o'clock స్నాక్ లాగా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. మీల్ లాగా తీసుకుంటే కనుక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఓట్స్ ఎప్పుడు తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా అదే పనిగా డైలీ ఓట్స్ తీసుకునే డయాబెటిక్ పర్సన్స్ ఏం చేయాలంటే వాళ్ళ షుగర్ని మానిటర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే షుగర్ లో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ని మానిటర్ చేసుకోవటం చాలా అవసరం. సో చక్కగా మిక్స్ చేసేస్తున్నా కదా, కొంచెం అంత తాలింపు ఇందులో యాడ్ చేసుకుని కొంచెం గార్నిష్కి ఉండొచ్చేసుకుందాం. సో పెరుగు ఓట్స్ రెడీ అయిపోయింది. దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. సో పెరుగు ఓట్స్ చాలా చూడటానికి చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఈ బౌల్ నిండా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక స్నాక్ అయిపోతుంది. బౌల్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ ఇందులో ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఇదంతా కలిపితే ఒక మీల్ అయిపోతుంది. ఇదైతే ఒక స్నాక్ అవుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఇది ప్లస్ ఇదంతా కలిపితే ఒక మీల్ అవుతుంది. కాబట్టి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఇదంతా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీ ఫ్యాట్ తగ్గుతుంది, బ్లడ్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది, తర్వాత లివర్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో మనము చేయవలసింది ఏంటంటే ఇక్కడ బ్లడ్ ఫ్యాట్ చెక్ చేసుకోవాలి, వెయిట్ ఉన్నవాళ్ళు అంటే లిపిడ్ ప్రొఫైల్ చూసుకుంటూ ఉండాలి. మన బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది, ఎంత మజిల్ ఉంది, ఎంత బోన్ ఉంది, ఎంత వాటర్ ఉంది, ఇవన్నీ కూడా చూపిస్తుంది ఆ మిషన్. సో మనము ఫస్ట్ చూసుకొని ఓట్స్ ఒక పూట రీప్లేస్ చేసుకొని ఒక 3 months అయిన తర్వాత మళ్ళీ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసుకొని లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని చూసుకుంటే డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది అనమాట. సో అంత పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది గార్నిష్ చేద్దాము. ఇందులో మిర్చి అట్లాంటిది అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు. ఎండుమిరపకాయ కానీ లేకుంటే పచ్చిమిర్చి కానీ యాడ్ చేయొచ్చు. ఇందులో ఓన్లీ ఘాటు ఏదన్నా ఉంది అంటే అది అల్లము. పెరుగుతో మిక్స్ అయినటువంటి అల్లం చాలా 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 టేస్టీగా ఉంటుంది.
ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టేయచ్చు అనమాట. స్పెషలీ కాన్స్టిపేషన్తో బాధపడుతున్న పిల్లలకి ఇది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చక్కటి బల్క్ ఫామ్ అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోతుంది అన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. సో ఓట్స్ పెరుగు రెడీ అయిపోయింది. పెరుగు గురించి మరికొన్ని విషయాలు మరొకసారి మీకోసం. పెరుగు యొక్క శీతల గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి. గుండె మండిపోవడము అంటే హార్ట్ బర్న్ సమస్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా రక్తంలో LDL కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. వేసవిలో పెరుగు తీసుకోవడం లేదా మజ్జిగ తాగడం వల్ల శరీర తేమను కాపాడుతుంది. పెరుగులో ప్రోటీన్లు శరీర కణజాల పునరుద్ధరణకు అవసరమైన ఆహారాన్ని అందిస్తుంది. పెరుగులోని పొటాషియం రక్తనాళాల గోడలను మృదువుగా ఉంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగు కదలికలను పెంచి మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది. చూసారు కదండి, పెరుగు ఓట్స్ సింపుల్గా చేసేసుకోవచ్చు. పెరిగే ఆరోగ్యం అంటే ఇంకా ఓట్స్ దాంతో కలిసిందంటే ఇంకెంత ఆరోగ్యంగా ఉంటుందో అనేది మీరు ఊహించుకోవచ్చు. డైజెస్టివ్ సిస్టమ్కి ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.